శ్రీవారి సన్నిధిలో వివాహాలు చేసుకునే జంటలకు శుభవార్త. ఇకపై తిరుమలలో ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగా వివాహాలు చేసుకునే సౌకర్యాన్ని టీటీడీ ప్రారంభించింది. ఈ నెల 9 నుంచి ఆన్లైన్లో కూడా పెళ్లిళ్ల నమోదు కార్యక్రమానికి టీటీడీ శ్రీకారం చుట్టనుంది. ఉచిత వివాహాలకు శ్రీకారం చుట్టిన టీటీడీ ఈ నెల 9 నుంచి ఆన్లైన్లో వివాహాల నమోదు. దంపతులకు పసుపు కుంకుమ, దర్శనంతో పాటు 10 చిన్న లడ్డూలు, తాలిబొట్టు, ముడి సరుకులు ఉచితంగా ఇవ్వాలంటున్న భక్తులు. త్వరలో నిర్ణయం తీసుకుంటామంటున్న టీటీడీ. ఇప్పటికే 300 ఉచిత వివాహాలు చేసిన టీటీడీ తిరుమల శ్రీవారి సన్నిధిలో వివాహం చేసుకునే జంటలకు టీటీడీ ఆన్లైన్ రిజర్వేషన్ చేసుకునే వెసులుబాటు తీసుకురానుంది. తిరుమలలోని కళ్యాణ వేదిక వద్ద జంటలు వివాహాలు చేసుకుంటారు. వివాహానికి 500, మంగళ వాయిద్యాలకు 300, విద్యుత్ ఛార్జీలకు 50 రూపాయలు టీటీడీ వసూలు చేస్తుంది. ఇకపై ఈ మొత్తాన్ని రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటుగా వివాహాలు చేసుకునే నూతన జంటలకు పసుపు, కుంకుమ, కంకణాలు అందించనున్నారు. నూతన వధూవరులు, వారి బంధువులంతా కలిపి మొత్తం 6గురికి ప్రత్యేక ప్రవేశ దర్శనం, 10 చిన్న లడ్డూలు, ఉచితంగా ఒక అద్దె గది కేటాయించనున్నారు. అవకాశాన్ని బట్టి డబ్బులు చెల్లిస్తే మరో గదిని కూడా కేటాయిస్తారు. 10 చిన్నవి లడ్లు, పసుపు, కుంకుమ, కంకణాలు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే 9వ తేదీ నుంచి ఆన్లైన్ పెడుతున్నాము. ఆన్లైన్ పెట్టిన తర్వాత ఎక్కడి నుంచి అయినా కూడా వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. 90 రోజులు మ్యాక్సిమము, మినిమం 3 డేస్ పెడుతున్నాము. దాన్ని బట్టి వాళ్ళు పెట్టుకున్న తర్వాత ఆ అప్లికేషన్లు వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ చూసి సర్టిఫై చేసి అవి కరెక్ట్గా ఉన్నాయా, ఒరిజినల్స్ చూసిన తర్వాత వాళ్ళది మ్యారేజ్ ఫిక్స్ చేయడం జరుగుతుంది. టీటీడీ ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా దాదాపు 300 జంటలు స్వామివారి సన్నిధిలో ఒక్కటయ్యారు. సామూహిక వివాహాల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా వివాహాలు జరిపిస్తున్న టీటీడీ ఉచితంగా బంగారు తాలిబొట్టు అందిస్తుంది. తిరుమలలో ఉచిత వివాహాలు చేసుకుంటున్న నూతన వధూవరులకు కూడా ఉచితంగా తాలిబొట్టును అందిస్తే బాగుంటుందని భక్తులు కోరుతున్నారు. పసుపు, కుంకుమ కూడా వివాహానికి ముందుగానే ఇస్తే బాగుంటుందని అంటున్నారు. కానీ ఇప్పుడు మాత్రం వివాహం కొరకు ఎలాంటి డబ్బులు మాత్రం వసూలు చేయడం లేదు. అది చాలా శుభదాయకం. ముందుగానే మాకు తాలిబొట్టు అనేది, పసుపు కుంకుమ అనేది ముందు అందిస్తే చాలా బాగుంటుంది. అది తర్వాత సన్నిధానంలో ముందుగా ఇవ్వకపోవడం అనేది కొంచెం బాగా అనిపించలేదు. ముందు ఇస్తే చాలా బాగుండేది. తిరుమలలో వివాహం చేసుకోవడం చాలా బాగుంది. కానీ అదే పెళ్లికి ముందు పసుపు కుంకుమ ఇస్తే ఇంకా బాగుండేది. మళ్ళీ తాలిబొట్టు, పుస్తమట్టలు ఇంకా ఇవ్వలేదు కదా, ఇస్తే బాగుండేది. ఉచిత వివాహాలపై వస్తున్న ఫిర్యాదులు, సలహాలను దృష్టిలో ఉంచుకుని మార్పులు చేస్తామని టీటీడీ అధికారులు అంటున్నారు. బంగారు తాలిబొట్టు, వివాహానికి అవసరమైన ముడి సరుకులు అందించే ఆలోచన టీటీడీ చేస్తుందని చెప్తున్నారు.